రూబీ బొమ్మ విరిగిపోయింది. రాజపురం అనే గ్రామంలో రూబీ అనే ఒక అమ్మాయుంది. రూబీ చాలా చురుకైనమ్మాయి, తెలివైనమ్మాయి. రూబీకి ఒక మంచి ఫ్రెండుంది. తన పేరు కీర్తి. వాళ్ళిద్దరూ కలిసి ఆడుకునేవారు. సండే స్కూల్కి వెళ్లేవారు. ఒకరోజు కీర్తిని రూబీ తన బర్త్డేకి పిలిచింది. తన అమ్మానాన్నతో కలిసి ఆనందంగా తన బర్త్డేను జరుపుకుంది. రూబీ నాన్నగారు అందమైన కిట్టీ బొమ్మను గిఫ్ట్ ఇచ్చారు. మరుసటి రోజు కీర్తి రూబీతో ఆడుకోవడానికి ఇంటికి వెళ్ళింది. రూబీ తనకి ఎంతో ఇష్టమైన కిట్టీ బొమ్మను కీర్తికి ఆడుకోవడానికి ఇచ్చింది. వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉండగా సడన్గా కిట్టీ బొమ్మ కీర్తి చేతిలోంచి జారి కిందపడి పగిలిపోయింది. అది చూసి రూబీకి చాలా కోపమొచ్చింది. కీర్తిని గట్టిగా తిట్టి వెళ్ళిపోమంటుంది. ఆ రోజు రాత్రి రూబీ వాళ్ళ అమ్మగారు రోజువలే బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకున్నారు. తర్వాత రూబీతో మాట్లాడ్డానికి వెళ్లారు. వస్తువులకన్నా స్నేహం గొప్పది. యేసయ్యది క్షమించే మనస్సు. ఆయన మన పాపాలను, మన దోషాలను క్షమించువాడు. యేసయ్యలా మనం కూడా క్షమించే గుణం కలిగి ఉండాలి. నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమించు అని చెప్పారు యేసయ్య. ఇలా మాట్లాడుతూ ఉండగా రూబీ వల్ల నాన్నగారు విరిగిన బొమ్మను కొత్తగా తయారుచేసి తీసుకునివచ్చారు. మరుసటి రోజు ఉదయాన్నే రూబీ కీర్తి దగ్గరకు వెళ్ళింది. రూబీ చూసిన కీర్తి చాలా సంతోషంగా ఫీలయ్యింది. కీర్తి రూబీకి సారీ చెప్పింది. రూబీ కీర్తిని క్షమించింది. వాళ్ళు మళ్ళీ కలిసి ఆనందంగా ఆడుకున్నారు.